శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 21వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం అమావాస్య. ఈ అమావాస్య పెత్తరమాసాన్ని కూడా అంటారు. ఈ అమావాస్య చాలా చాలా శ్రేష్టమైన రోజు. ఈ ఆదివారం అమావాస్య రావడం చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట. అంతేకాకుండా పితృ కార్యాలు, మీరు తిథివార నక్షత్రాలు గుర్తుకు లేవు, తిథులు గుర్తుకు లేవు, చనిపోయిన రోజులు గుర్తుకు లేవు అంటే కనుక ఈ ఒక్కరోజైనా సరే పితృదేవతల పేరు పైన స్వయం పాకం ఇవ్వండి, తర్పణాలు చేయండి. పితృదేవతలకి పిండ ప్రదానాలు అంటే పిండ ప్రదానాలు చేయండి. అంతేకాకుండా ఈ రోజున ఎలాంటి దానం చేసినా కూడా చాలా చాలా శ్రేయస్కరమైన దానాలు. పితృదేవతలకి ఎంత చేసినా తక్కువనే. కావున ఈ రోజున పితృదేవత స్మరించండి, పూజించండి. వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవరి గృహం నందు పితృదేవతల ఆరాధన జరుగుతుందో వారి గృహం నందు సంతాన విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే కనుక మన పితృదేవతలకి మన శాస్త్రం, మన గృహం నందు ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో ఆ విధంగా పూజించడం వల్ల మన పితృదేవతల ఆత్మశాంతి జరిపించి మన గృహం నందు సుఖాలు సౌఖ్యాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజున గ్రహణం ఉందని చెప్పేసి చాలామంది భ్రమపడిపోతూ ఉన్నారు. కావున మన దగ్గర ఎక్కడా భారతదేశంలో కనబడదు. కావున పాటించిన అవసరం ఏమాత్రము లేదు. యథావిధిగా మీరు పూజా కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు అన్నీ యథావిధిగా జరిపించండి. గర్భిణీ స్త్రీలు కూడా భయపడే అవసరం ఏమాత్రము లేదు. అంతేకాకుండా ఈ రోజున బతుకమ్మ పండుగ, ఆ కార్యక్రమం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా చేసుకోవచ్చు. గ్రహణం ఉందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన దగ్గర లేనప్పుడు మనం పాటించిన అవసరం ఏమాత్రము లేదు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.